వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి 7905. చాలా డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ప్లేస్ చూసి ఉంటే మీకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళామనేది. మేమైతే తిరుపతికి వచ్చేసాము. సడన్గా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము. అంటారు కదా, దేవుని పిలుపు వస్తే ఎవరు ఆపలేరని. సో మా విషయంలో కూడా అదే అయ్యిందనమాట. ఈరోజు అనుకుంటే రేపు గ్యాప్ ఉంది, ఎల్లుండి వెళ్ళాము. సో ఎక్కడికైనా మనం అప్పటికప్పుడు ప్లాన్ చేసి వెళ్ళొచ్చు. బట్ తిరుపతికి మాత్రం అలా కాదు. అక్కడ ఫుల్ రష్ ఉంటారు కాబట్టి 3 months ముందే మనం ప్లాన్ చేసుకొని టికెట్స్ అవి బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మా విషయంలో మాత్రం అలా జరగలేదు. అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళాకని తెలిసింది, సడన్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రూమ్కైనా దేనికైనా కానీ రష్ ఎక్కువగా అయితే లేరు. సో మీకు రూమ్ కావాలంటే మాత్రం పైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఒక 2 hours లైన్లో వెయిట్ చేస్తే మీకు 100 rupees రూమ్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మాకు ముందు తెలియదు కాబట్టి మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే ముందే రూమ్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. మాకు రూమ్ ఛార్జ్ అయితే కొంచెం ఎక్కువగానే పడింది. రష్ ఎక్కువ ఉంటారేమో, మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగానే రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాం. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి పెట్టాము. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం April 1st and 2nd week కరెక్ట్ టైం అని నా ఒపీనియన్. ఎందుకంటే ఈ టైంలో కొంచెం రష్ అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒకసారి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయంటే రష్ కూడా ఫుల్గా పెరిగిపోతుంది. సో మనకి దర్శనానికైనా రూమ్స్కైనా దేనికైనా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock అలా స్టార్ట్ అయితే సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5కి అలా రీచ్ అయ్యాము. సో సాటర్డే కదా చాలా రష్ ఉంటారేమో అనుకున్నాను. బట్ మాకు దర్శనానికి 4 hours అలా పట్టింది. మేము వెళ్ళింది ఫ్రీ దర్శనానికే, ఎందుకంటే మేము ముందు ప్లాన్ లేకుండా వెళ్ళాం కదా. యాక్చువల్గా అయితే 300 rupees టికెట్ 3 months ముందే ఆన్లైన్లో ఓపెన్ అవుతాయి, అవి బుక్ చేసుకొని వెళ్ళాలి. బట్ మేము అనుకోకుండా వెళ్ళాము. సో మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. మాకు 4 hours టైం అలా పట్టింది. సాటర్డే కాబట్టి మాకు 4 hours పట్టింది. ఇంకా మిగతా వీక్ డేస్లో అయితే 2-3 hours అయిపోతుంది. రష్ ఎక్కువగా లేరు. బట్ వన్స్ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయితే మాత్రం రష్ అనేది ఫుల్గా పెరిగిపోతారు. తిరుమల కొండ మీదకి అడుగు పెట్టగానే అదేదో తెలియని పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. భూలోకం మీద ఉన్న స్వర్గమా అని అనేలా ఉంటుంది. ఆ చుట్టూ ఫారెస్ట్, హిల్స్, ఎన్విరాన్మెంట్, మేబీ అదంతా వెంకటేశ్వర స్వామి దయనే అనుకుంటాను. ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోతాము. చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు, ఉండేది ఒక్కరోజైనా సరే. కానీ ఇదైతే మేము తీసుకున్న రూము. సో మా పాప వీడియో తీసింది. సో చెప్పాను కదా, ముందు అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా మేము తెలిసిన వాళ్ళకి చెప్పాము అని. సో మాకు రూమ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడింది. ఎన్నో మంత్స్ ముందు ప్లాన్ చేసుకొని ఎంతో దూరం నుంచి వచ్చి కంపార్ట్మెంట్లలో అవర్స్ కాకుండా డేస్ వెయిట్ చేసి దర్శనం అవ్వకుండా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారంట, నేను విన్నాను. సో దేనికైనా అదృష్టం ఉండాలి మనకి. అందుకే అంటారు, మనం అనుకున్నప్పుడు వెళ్ళలేము, ఆ దేవుని పిలుపు వచ్చినప్పుడు మాత్రమే మనం వెళ్ళగలము అని. సో మేము కూడా అలా అనుకోకుండా వచ్చాం కదా, ఎంత టైం పడుతుందో ఏమో, అందులోనూ పిల్లల్ని తీసుకొని వచ్చాము అని టెన్షన్ పడ్డాను. బట్ మాకు ఎక్కడ ఏ ఇబ్బంది అవ్వలేదు, అన్నీ చాలా పీస్ఫుల్గా అయిపోయినాయి. బట్ కాకపోతే ఏంటి అంటే సమ్మర్ కాబట్టి కొంచెం పిల్లలు ఇబ్బంది పెట్టారు. బట్ మిగతా అంతా దర్శనం కావచ్చు, ఏ విషయంలోనైనా చాలా పీస్ఫుల్గానే అయిపోయింది. కొండపైన అన్నీ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తారు టీటీడీ వాళ్ళు. మనకి దేనికి ఎక్కడ ఏ ఇబ్బంది అవ్వదు. అది రూమ్స్ కావచ్చు, ఇంకా మనకి పబ్లిక్ వాష్రూమ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉంటాయి. డ్రింకింగ్ వాటర్కైనా ఏ ప్రాబ్లం ఉండదు, అవి కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. మనకి దర్శనంలో కూడా కంపార్ట్మెంట్లలో చాలా అవర్స్ డేస్ వెయిట్ చేసే వాళ్ళకి కూడా ఫుడ్కి దానికి ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళు మార్నింగ్ పాలు, ఉప్మా, టిఫిన్, ఇంకా సాంబార్ రైస్ ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తున్నాను. సో దర్శనం అయిపోయిన తర్వాత కొండపైన మనం చూసేవి 7 places అయితే ఉంటాయి. సో మన వీల్ని బట్టి మనం ఎన్ని ప్లేసెస్ చూడాలి అని డిసైడ్ చేసుకోవచ్చు. మేము మళ్ళీ ఆ రోజు ఈవినింగే రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నాం
కనుక మాకు టైం అయితే లేదు. సో మేమైతే 4 ప్లేసెసే చూసాము. 7 ప్లేసెస్కి అయితే 2500 అలా చెప్పారు. మేము ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళాము. 4 ప్లేసెస్ మాత్రమే కవర్ చేసాము. సో అవి ఏంటి అంటే వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనము, ఇంకా జపాలి. ఈ ప్లేసెస్ మాత్రమే చూసాము. ఇవి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటాయన్నమాట. సో సమ్మర్ కాబట్టి బెస్ట్ టైం ఏంటి అంటే మార్నింగ్ 6 to 10 అలా ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ 4 to 6 అలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఉండే ఎండ అనేది చాలా డేంజర్. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పెడతారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్లేసెస్ అన్నీ కూడా స్టెప్స్ ఎక్కడము దిగడం ఇలా ఉంది అన్నమాట. సో మనం వెళ్ళాలి, టెంపుల్ని దర్శనం చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ స్టెప్స్ దిగాలి. సో ఎండలో అయితే మీరు వెళ్ళడం అయితే పిల్లల్ని తీసుకొని చాలా కష్టము. అందుకే మార్నింగ్ టైమ్స్లో అయినా ఈవినింగ్ టైమ్స్లో అయినా ప్లాన్ చేసుకుంటే బెటర్. పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం, పిల్లలనే కాదు ఎవరైనా సరే, వాటర్ బాటిల్స్ మాత్రం కంపల్సరీ క్యారీ చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని వాటర్ తాగినా ఆ ఎండకి వెంటనే డిహైడ్రేషన్ అయితే అయిపోతుంది. మేమైతే కరెక్ట్ ఎండలో వెళ్ళాము. ఎందుకంటే మాకు ఇంకా టైం లేదు, ఈవినింగ్ రిటర్న్ అయిపోవాలి కనుక మేము కరెక్ట్ ఫుల్ ఎండ ఉండే టైంకే వెళ్ళాము. కొంచెం పిల్లలు అయితే సతాయించారు. సో మనకి ఫుడ్కి దానికైతే ఏ ప్రాబ్లం ఉండదు. సో మనం వెళ్ళే ప్లేస్లో మధ్యలో షాపింగ్స్, ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బట్ వాటర్ బాటిల్స్ మాత్రం క్యారీ చేసుకొని వాటర్ మాత్రం తీసుకెళ్ళండి. సో ఈ 7 ప్లేసెస్ అని చెప్పాను కదా, ఇప్పుడు నేను మీకు 4 ప్లేసెస్ చెప్పాను. ఇంకా మిగతా ప్లేసెస్ అయితే శిలాతోరణము, వరహస్వామి టెంపుల్, ఇంకేంటి అంటే శ్రీవారి పాదాలు. సో మొత్తం 7 ప్లేసెస్, మేము 4 ప్లేసెస్ కవర్ చేసాము. సాటర్డే దర్శనం అని చెప్పాను కదా, మేము దర్శనానికి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి 11కి అలా స్టార్ట్ అయితే మాకు 3 వరకు దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేము అక్కడ లడ్డు ఇంకా ఇవన్నీ తీసుకొని మేము మళ్ళీ రూమ్కి వచ్చే వరకు 5:30, 6 అలా అయ్యింది. ఇంకా 6కి ఈ ప్లేసెస్ అన్నీ చూడడం అనేది క్లోజ్ చేస్తారని చెప్పాను కదా. సో ఇంకా మేము కొండపైనే ఇంకా ఏ ప్లేసెస్ ఉన్నాయి, షాపింగ్స్ ఇవన్నీ అయితే తిరిగి చూసుకున్నాము. మేము ఈ ప్లేసెస్కి వెళ్ళింది అయితే సండే రోజు అనమాట. సండే రోజు ఇంకా మార్నింగ్ అంతా పిల్లలు కొంచెం మార్నింగ్ తొందరగా లేవలేదు. సో లేట్గానే స్టార్ట్ అయ్యాము. 11కి అలా స్టార్ట్ అయ్యాము. కరెక్ట్ ఎండ టైంలో స్టార్ట్ అయ్యాము. సో ఇన్ని స్టెప్స్ ఎక్కడం దిగడం పిల్లలు అనేవారు కొంచెం సతాయించారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళామని చెప్పాను కదా, ఒక టోకెన్కి ఒక లడ్డు ఫ్రీ అనమాట. సో లడ్డు తీసుకునే దగ్గర కూడా ఆల్మోస్ట్ 1 hour, 1.5 hour అలా పడుతుంది టైం అయితే. ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారు లడ్డు తీసుకునే దగ్గర కూడా. సో మేము 2 టోకెన్స్ తీసుకున్నాం కాబట్టి పిల్లలకి బిలో 12 years వాళ్ళకైతే టోకెన్స్ ఏమి ఉండవు, వాళ్ళు ఫ్రీగానే పంపించేస్తారు. బట్ పెద్దవాళ్ళు మాత్రం టోకెన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ అయితే ఆకాశగంగా. పైనుండి వాటర్ ఫాల్ అవుతూ ఉంది, చుట్టూ ఫారెస్ట్, చాలా పీస్ఫుల్గా ఉన్నాయి ఈ ప్లేసెస్ అన్నీ కూడా. బట్ మనకు కొంచెం ఈ ఎండలో తిరగడం అనేది ఓపిక కూడా ఉండాలి, ఎక్కడం దిగడం పిల్లలతో. పెద్దవాళ్ళం అంటే ఎలాగో అలా ఎక్కేస్తాం దిగేస్తాం, బట్ పిల్లలు మాత్రం కంపల్సరీగా సతాయిస్తారు ఎండలో వెళ్తే మాత్రం. అందుకే మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఈజ్ ది బెస్ట్ టైం అని నా ఒపీనియన్. అన్నీ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ ఒక విషయంలో మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు. అదేంటి అంటే ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎన్నో కిలోమీటర్స్ దూరం నుంచి లైన్స్ లాగా డివైడ్ చేసి పంపిస్తారు కదా. సో ఇంకా కొంచెం దూరంలో దేవుని దర్శనం చేసుకుంటాము అన్నప్పుడు ఒక 4-5 ప్లేసెస్ దగ్గర మాత్రం ఒక 2-3 లైన్స్ నుంచి వచ్చే వాళ్ళని ఒకటే దగ్గర మిక్స్ చేసేస్తున్నారు. మేబీ అది ఫ్రీ దర్శనం వాళ్ళు, ఇంకా 300 రూపీస్ దర్శనం వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, అట్లా ఒకటి దగ్గర మిక్స్ చేసేసరికి ఏమవుతుంది అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలు మొత్తం ఆ రష్లో స్క్వీజ్ అయిపోతున్నారు అనమాట, ఒకరినొకరు తోసుకోవడము ఇలా అవుతుంది. సో ఇలా కాకుండా ఆ 4-5 ప్లేసెస్లో కూడా లైన్స్ లాగా డివైడ్ చేసేసి చిన్నపిల్ల ఉన్న వాళ్ళని, ఏజ్డ్ ఉన్న వాళ్ళని ఒక సైడ్కి, ఇంకా సింగిల్గా పెద్దవాళ్ళను అందరినీ సపరేట్గా పంపిస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇదొక్కటి మాత్రమే ఇలా ఉంది, మిగతా అంతా ఓకే, అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు కొండపైన.
ఇది ఆకాశగంగా అని చెప్పాను కదా, ఆకాశగంగా దగ్గర ఈ టెంపుల్ అనమాట. సో ఇంకేంటి, మీరు కూడా దేవుడు కనిపిస్తున్నారు కదా, దర్శనం చేసేసుకోండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో మధ్యలో కూడా గ్యాప్ ఎందుకు తీసుకురంటే ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకుంటా నేను వీడియో అప్లోడ్ చేసి. సో పిల్లల ఎగ్జామ్స్ అని చెప్పేసి, ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ రిజల్ట్ అని చెప్పేసి స్కూల్ కూడా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో స్కూల్స్ గురించి తిరగడము, ఇంకా ఊరికే చేంజ్ చేస్తే బాగుండదు కదా. ఉంచితే వాళ్ళని 10th వరకు ఒకటే స్కూల్లో ఉంచాలి. ఇప్పుడు మా పిల్లలైతే 3rd ఒకరు, 5th ఒకరు. సో ఇప్పుడైతే అనుకోకుండా చేంజ్ చేస్తున్నాం అనమాట. సో మళ్ళీ ఊరికే చేంజ్ చేయడం ఎందుకు అని ఇప్పుడు స్కూల్ని వెతకడంలో అలా బిజీ అయిపోయాము. వాళ్ళని ఊరికే స్కూల్ చేంజ్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి స్కూల్కి అలవాటు పడడానికి ఒక 6 months అలా టైం తీసుకుంటారు. మళ్ళీ అంత కొత్తగా ఉంటుంది కదా, టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ కానీ. సో అందుకే ఊరికే స్కూల్ చేంజ్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో ఇంకా ఇప్పుడు చేంజ్ చేసామంటే ఇంకా ఆల్మోస్ట్ 10th వరకు అదే స్కూల్లో ఉంచుదామని డిసైడ్ అయ్యాము. సో దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండే, సో అది కూడా రాశారు, దాంట్లో కూడా క్వాలిఫై అయ్యాడు. సో అవేంటి అని ముందు వీడియోస్లో మీకే చెప్తాను. సో అందుకే మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే నాకు వీలు అవ్వలేదు. షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ తీయడము, ఎడిట్ చేయడము, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా కుదరలేదు. అందుకే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈ ప్లేస్ అయితే పాప వినాశనము. సో ఇప్పుడు వెళ్ళే అన్ని ప్లేసెస్కి మెట్లు ఎక్కడం దిగడం అనేది ఉంది. అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఆకాశగంగా, పాప వినాశనము, వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది అక్కడ. ఇంకొక ప్లేస్ అయితే ది ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీరైతే తిరుపతికి వెళ్తే కంపల్సరీ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి కంపల్సరీగా. అదేంటి అంటే జపాలి. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం దిగిన తర్వాత ఒక 2 kilometers లోపలికి నడవడం ఉంటుంది. 2 kilometers నడవడము అంటే అది నార్మల్గా కాదు, మెట్లు ఎక్కడము దిగడము. కొన్ని హాఫ్ మెట్లేమో ఎక్కడం ఉంటే ఇంకో హాఫ్ మెట్లు దిగడం ఉంటుంది. హాఫ్ డివైడ్ అయి ఉంటాయి. సో చుట్టూ కొండలు, ఫారెస్ట్, మధ్యలో టెంపుల్, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. సో అక్కడ ఉన్న హనుమాన్ అయితే చాలా పవర్ఫుల్ అంట. మనము ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికనైతే కంపల్సరీ నెరవేరుస్తాడంట. మీరు ఈసారి వెళ్ళినప్పుడైతే ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో దీంట్లో ఆ ప్లేస్ని కూడా నేను కవర్ చేశాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూస్తే ఆ జపాలి టెంపుల్ కూడా మీరు చూస్తారు. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అయితే మీరు 7 places ఉంటాయి అని చెప్పాను కదా మనం విజిట్ చేయాల్సినవి. మేము 4 places కవర్ చేసామని చెప్పాం కదా. సో ఈ 4 places ఎక్కడికి కూడా మీరు చెప్పులు వేసుకొని వెళ్ళండి. మనం దగ్గర దాకా వెళ్ళిన తర్వాత అక్కడ వదలడానికి ప్లేస్ ఉంటుంది. బట్ మీరేంటి అంటే స్టెప్స్కి ముందే ఎంటర్ అవ్వగానే చెప్పులు వదిలిపెట్టి వెళ్ళారంటే మాత్రం సమ్మర్ కాబట్టి మీరు అసలు నడవలేరు, కాళ్ళు విపరీతంగా కాలిపోతాయి. సో దగ్గర వరకు వెళ్ళిన తర్వాత, టెంపుల్ దగ్గర వరకు వెళ్ళిన తర్వాత చెప్పులు వదలడానికి అక్కడ ప్లేస్ అయితే ఉంటుంది. సో అందుకే చెప్పులు వేసుకొని వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నార్మల్ డేస్లో అయితే చెప్పులు వదిలి అంత దూరం నడవచ్చు, మళ్ళీ రిటర్న్ రావచ్చు. బట్ మీరు స్టెప్స్ ముందే వదిలేసి ఎంట్రన్స్లోనే వదిలేసి వెళ్తాము అంటే ఆల్మోస్ట్ లోపలికి అన్నీ 1/2 kilometer, 1 kilometer, 2 kilometers అలా ఉంది నడవడము. సో అందుకే నేను చెప్తున్నాను, చెప్పులు వేసుకొని వెళ్ళి టెంపుల్ దగ్గర వరకు వెళ్ళిన తర్వాత అక్కడికి విడవడానికి ప్లేస్ ఉంటుంది, అక్కడ విడిచిపెట్టి వెళ్ళండి. లేదంటే మీరైతే నడవలేరు ఆ ఎండకి ఆ స్టెప్స్ పైన. ఇప్పుడు విజిట్ చేసిన ఈ 4 ప్లేస్లలో ఈ జపాలి అయితే 2 kilometers ఉంది. అన్నిటికంటే ఎక్కువ డిస్టెన్స్ అనమాట ఇది. సో చాలా స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా. మేము ఎండకైతే దిగలేకపోయాం. సో అందుకే మధ్యలో అక్కడ స్టెప్స్ పైన కూర్చొని కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ నడవడం స్టార్ట్ చేసామన్నమాట. సో నేను చెప్పాను కదా ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పేసి, ఇదే అది. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటి అంటే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడైతే మంకీ సేమ్ దేవుడి విగ్రహం పైన చెట్టు కింద కూర్చొని ఆంజనేయ స్వామి వచ్చే బనానా తింటుండా ఏంటి అని అనిపించేలాగా దేవునిలాగానే సేమ్ బనానా పీల్ తీసుకొని ఆ విగ్రహం పైన కూర్చొని తిన్నదనమాట. ఆ క్లిప్ కూడా నేను దీంట్లో యాడ్ చేశాను, చూడండి. సో ఇప్పుడు తీసిన ఈ వీడియోస్ అన్నీ మా పాప, మా హస్బెండ్ తీసినవి. నేను ఒక్క వీడియో కూడా తీయలేదు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. జపాలి టెంపుల్ మిస్ అవ్వద్దు అంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
Like what?